మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలో కేక్ కట్ చేసి అనంతరం హుజూర్నగర్ టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలో కేక్ కట్ చేసి అనంతరం హుజూర్నగర్ టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పోరాటానికి హర్షణీయాంశాలు కేసీఆర్ వెంటే ఉండి రాష్ట్రం ఏర్పాటు చేయడంలో తనదంటూ ఓ మార్కు చేశారన్నారు. ఎప్పుడు పార్టీకి విధేయుడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఆపదంటే హర్షణీయాంశాలు అందుబాటులో ఉంటే మహోన్నమైన వ్యక్తి అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ కాంతులతో దగదగలాడించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. నేడు ఆ మహానీయుడు పుట్టినరోజు నియోజకవర్గ వ్యాప్తంగా సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభిమానులే స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అమర్ గౌడ్, దొడ్డ నరసింహారావు, పచ్చిపాల ఉపేందర్, కొండారెడ్డి అలీ, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమైన నేత జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమ నేత, ఆనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండే కరువును పారదోలి ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించి చివరి ఎకరం దాకా నీరందించేలాగా కాలువలను ఆధునీకరణ కేసీఆర్ తో కలిసి కాలువలను ఆధునీకరణ చేయించినటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రాంత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు భారీ ఎత్తున ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇవాళ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసుకొని అనంతరం మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాకంటక పాలన రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి రక్తం కావాలని అడుగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత రక్తం కావాలో చెప్పండి. మీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వమే కాదు కింది స్థాయి కేడర్ కూడా రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు మాత్రం రాష్ట్రంలో కేసీఆర్ గారు జలయజ్ఞం చేసి ఈరోజు ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందించే లెక్క ఇలా పాలమూరు కానీ
అదేవిధంగా కాళేశ్వరం లాంటి సీతారామ ప్రాజెక్టు లాంటి అనేకమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రంలో కరువును పోగొట్టి ఇవాళ దేశంలో తెలంగాణను ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఒక భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ తీసుకురావడం జరిగింది. మీరు రాజకీయ కక్షతో ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం మీద తర్వాత అదేవిధంగా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి మీద కక్షతోని అసెంబ్లీ సాక్షిగా వారు ప్రజా సమస్యలను దృష్టి తీసుకొస్తున్న సందర్భం లోపల వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కానీ జగదీష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీరందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల సమస్యల మీద ఎడతెగినటువంటి ఒక పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ జగదీష్ రెడ్డి లాంటి నాయకత్వం కానీ జగదీష్ రెడ్డి లాంటి మంత్రి వచ్చింది కాబట్టి అలా ఉమ్మడి నల్గొండ జిల్లాల ఆనాడు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎంత ధాన్యాన్ని దిగుమతి చేసిందో ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా అంత ధాన్యాన్ని దిగుమతి చేసే స్థాయికి వచ్చింది. అది ఒక జగదీష్ రెడ్డి గారి కృషి అని చెప్పాలా. ఎందుకంటే కేసీఆర్ గారి చేతులు వాదులుగా ఉండి ఇవాళ తెలంగాణ లోపల ముఖ్యంగా ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, తర్వాత హుజూర్నగర్ సంబంధించిన ఒక చివరి భూములు కావచ్చు, కోలాలకు సంబంధించిన చివరి భూములు కావచ్చు, ప్రతి ఎకరాలకు నీరు అందించి ఇవాళ రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన ఒక పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీకు రక్తం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు